అపోస్తులుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం. అపోస్తులుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చదువుతున్నాను. బైబిలు గ్రంథములు చూడగలిగిన వారందరూ దయచేసి తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు వ్యాపించెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ప్రభు తన వాక్య భాగమును దీవించునట్లు తలలు ఉంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, మా జీవిత యాత్రలో మరొక ఆదివారాన్ని మీరు దయచేశారు. మీ సన్నిధికి నడిపించారు, ఆరాధికులనుగా చేశారు. తిరిగి మీరు మాతో మాట్లాడుటకు ఇష్టపడుతున్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఈ దినమున చేరి వచ్చిన మా అక్కరలు మీరు ఎరిగి ఉన్నారు. మా ఆధ్యాత్మిక స్థితి, విశ్వాస పరిమాణము, భక్తి జీవితము ఎలా ఉన్నదో మీరు ఎరిగి ఉన్నారు గనుక తగిన రీతిగా మీ వాక్యము ద్వారా మమ్మను దర్శించి ఆదరించి ఉజ్జీవింప చేయుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నిలువబడిన మనుషుని మరుగుపరచి చదువుబడిన మీ మాటలను దీవించండి. చాలామంది దూరము నుండి క్రింద మందిరములో ఉండి, లైవ్లో ఉండి, యూట్యూబ్లో కూడా చూస్తూ మీ మాటలు వింటూ ఇష్టపడుతూ ఉండగా అందరికీ మీ మాటల ద్వారా ఆదరణ, మేలు, ఉజ్జీవము, ఆశీర్వాదము కలిగించుదురుగాకని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, గత వారము మనము మేడగది అనుభవాలను ధ్యానం చేశాం. మేడగదిలోనికి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఆరోహణమైన తరువాత శిష్యులు, కొంతమంది భక్తి గల స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, అలాగే ఆయన సోదరులు, వీరందరూ కలిసి మేడగదిలో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు అని మనం తెలుసుకున్నాం. మేడగదిని గూర్చిన 3 అనుభవాలను గత వారము మనం జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. ఈవేళ అదే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు అనుభవాలను మనం చూడాలి. మనం చదివిన వాక్య భాగములో ఉన్నది ఏంటంటే, పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అని ప్రారంభించాడు. పెంతెకోస్తు అనే మాట మనం తరచుగా చాలాసార్లు వింటుంటాం. సంఘాలకు కూడా పెంతెకోస్తు సంఘము అని పేర్లు ఉన్నాయి. కానీ మీరు గమనించాలి, పెంతెకోస్తు అనే మాట ఆ సంఘానికి సంబంధించిన మాట కాదు. వారిష్టపడి పేరు దాన్ని పెట్టుకున్నారు. కానీ పెంతెకోస్తు అనేది సంఘానికి సంబంధించిన మాట కాదు. పెంతెకోస్తు అంటే 50వ దినము అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేదో మర్మం కాదు. పెంతెకోస్తు అంటే 50వ దినము. పైగా ఇది ఒక పండుగ పేరు, సంఘం పేరు కాదు, ఇది పండుగ పేరు. కారణం ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే యూదులకు దేవుడు కొన్ని పండుగలను అప్పగించాడు.
వాటిని యెహోవా పండుగలు అంటారు. మరి మీరు ఎంతమందికి గుర్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఆ 7 పండుగలు ఎప్పుడన్నా ఉన్నారా? మీకు పండుగలు తెలుసా అసలు? ఎందుకు తెలియదండి? క్రిస్మస్ తెలుసు, జనవరి తెలుసు, ఈస్టర్ తెలుసు కదండి, కానీ యెహోవా పండుగలు తెలుసా? 7 పండుగలను దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఊరికే నేను చెబుతాను, మీకు ఇష్టమైతే నోట్ చేసుకోండి, లేకపోతే వినండి. మొదటి పండుగ పస్కా పండుగ అంటారు. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ అంటారు. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ అంటారు. నాలుగవ పండుగ వారముల పండుగ అంటారు. అంటే వారముల పండుగ అంటే దాని పేరే పెంతెకోస్తు. అర్థమైందండి? పెంతెకోస్తు అనే పదానికి ఆ పండుగకు ముందేముందంటే లిస్ట్లో వారముల పండుగ. అదేమిటో తర్వాత విందాం మనం. ఐదవదిగా పండుగ ఏమిటంటే శృంగధ్వనుల పండుగ. ఆరవదిగా ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఏడవదిగా పర్ణశాలల పండుగ. ఏమిటండి, అడవిలో పడేసినట్టుంది. ఆ పండుగల గొడవ మనకెందుకంటారా? ప్రతి పండుగలో మనకు సందేశం ఉంది. ప్రతి పండుగ ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు నేను వాటి జోలికి వెళ్ళడం లేదు, కానీ ఈవేళ అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో ఉన్న పెంతెకోస్తు పండుగ రోజున ఏం జరిగిందో చెప్పబోతున్నా. గుర్తుపెట్టుకోండి, దీనినే వారముల పండుగ అంటారు. ఇది మీకు వివరం కావాలి అంటే లేవీయ కాండము 23వ అధ్యాయము 15-16 వచనాలు ఇంటికెళ్ళి చదువుకోండి. లేవీయ కాండము 23వ అధ్యాయము 15-16 వచనాలలో ఈ వారములలో 7 వారముల తరువాత విశ్రాంతి దినం వస్తుంది. దాని మరుసటి రోజు పండుగ ఆచరించాలి. అంటే మనం చదివిన ఈ అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో పెంతెకోస్తు అనే పండుగ వచ్చినప్పుడు అని చదువుతున్నాం. ఏ రోజున వచ్చింది అది అంటే కరెక్ట్గా ఆదివారం వచ్చింది. అది మీరు నేను చెప్పిన లేవియా కాండం ఇంటికి వెళ్ళి చదివితే 7 వారాలు లెక్క పెట్టమన్నాడు. 7 ఏళ్ళు 49. మరుసటి రోజు అన్నాడు, ఏమొచ్చుంది? ఆదివారం వస్తుంది, 50వ రోజు. అది పెంతెకోస్తు అంటే 50వ దినము అని అర్థం. ఇప్పుడు అది సరిపోయిందండి. అది ఆదివారం వచ్చింది ఈ పండుగ, ఇది మర్చిపోబోకండి. ఇది ఏమిటి ఈవేళ ఈ పండుగ ద్వారా మనం చూచేది? 50వ రోజు అంటే ఏ 50వ రోజు ఇది? ఇప్పుడు లెక్క చెప్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు, సమాధి నుంచి లేచి ఆ దినాలలో 40 రోజులు ప్రజలకు కనపడ్డాడు. ఎన్ని రోజులు? 40 రోజులు కనపడ్డాడు. ఎవరెవరికి కనపడ్డాడో అదొక అంశం, చాలాసార్లు చెప్పాం మనం. 40 రోజుల తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన 10 రోజులకు అంటే ఇప్పుడు మొత్తం ఎంత? 40 + 10 = 50. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిన 50వ దినము అనగా పెంతెకోస్తు దినము ఆదివారము పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తున్నాడు. ఇది గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు ఏ దినాన ఆరోహణుడయ్యాడు సమాధి నుంచి? ఏ దినం? ఎప్పుడు లేచాడు ఆయన? 3వ దినం. 3వ దినం ఏ దినం అది? ఆదివారం యేసుక్రీస్తు ప్రభు లేచాడు. ఆదివారము పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు.
ఈ సీక్వెన్స్ బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా మధురం. ప్రభు వెళ్ళిన 50 దినాలకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు పంపించాడు. నీకు కావాలి అంటే పరిశుద్ధాత్ముడు తనంతట తాను రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడో చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజన ప్రభు చెప్తున్నాడు శిష్యులతో, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఎంత బాగుంది చూడండి. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. అందుకే నేను వెళ్ళిపోవాలి. ఆదరణకర్త అంటే ఎవరి పేరుది? ఏమండి? పరిశుద్ధాత్ముని యొక్క పేరు. పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానాలు ముందుగానే బైబిల్ గ్రంథములో చెప్పబడినవి. పరిశుద్ధాత్ముడేదో చెప్పా పెట్టకుండా హడావిడిగా పండగ రోజు సందడికి వచ్చాడు అనుకోకూడదు. వాగ్దానం ప్రకారం వచ్చాడు ఆయన. చదువుతారండి. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం చదువుదాం. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనము. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది. అదిగోండి, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుతున్నానంటే పరిశుద్ధాత్మను గురించి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 33వ వచనము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును, అదిగోండి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. చాలండి. పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం దేవుడు కుమ్మరించాడు అన్నాడు. పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు దినాన రావాలి అంటే ముందుగా వాగ్దానాలు దేవుడు చేశాడు. వాగ్దాన ప్రకారమే ఆయన వచ్చాడు కానీ పండగ రోజు సందడికి వచ్చినోడు కాదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి బైబిల్ గ్రంథంలో. సరే, ఎందుకు పరిశుద్ధాత్ముడు పంపిస్తానన్నాడు ప్రభువు? ఎందుకు తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు? ఎందుకు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు వచ్చాడు? ఏం చేయడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు అయితే మానవుల పాప పరిహారార్థమై సిలువనెక్కి రక్షణ కార్యము సంపూర్తి చేసి పని పూర్తి చేసి ప్రభువు దగ్గరికి వెళ్ళాడు, తండ్రి దగ్గర. మరి పరిశుద్ధాత్ముడు రావడం ఎందుకు? పని పూర్తయింది కదా, మరి ఈయనెందుకు రావాలి? సరే, ఎందుకు వస్తాడు? ఏం చేయడానికి వస్తాడు? జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై
ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు దినాన వస్తున్నాడు. దేనికి వస్తున్నాడు? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటగా. ఈ మాట పట్టుకోవాలి మనం. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు అంటే ఆయన బిడ్డలతో ఎల్లప్పుడూ ఉండడానికి. ఎండాకాలం సెలవులు తీసుకోవడానికి, దసరా సెలవులు తీసుకోవడానికి, సంక్రాంతి సెలవులు తీసుకొని వెళ్ళడం. వచ్చిన పరిశుద్ధాత్ముడు ఏమండి ఎంతకాలం ఉంటాడు? ఎల్లప్పుడూ ఉంటాడు. ఎప్పుడు వస్తాడు మనలోకి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఏమండి? ఎప్పుడిది? సువార్తను విని నమ్మినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశిస్తాడు, ముద్రేసుకుంటాడు. ఎంతకాలం ఉంటాడు? ఎల్లప్పుడూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే మనం చచ్చిపోయే వరకు మనలోనే ఉంటాడు. మధ్యలో ఎక్కడికి వెళ్ళడం. మధ్యలో మనం పిలిస్తే వస్తానికి ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడుంటాడో చెప్పమంటారండి? యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. చూడండి, 14వ అధ్యాయము 7వ వచనము. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. చదవండి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరుచుము, మాకంతే చాలునని. ఇప్పుడు నాకు కావలసిన మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు అది నాకు అవసరం. 17లో ఉందా? చూడండి, 14వ అధ్యాయం 17 చూడండి. 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా. అదే మాట. ఎక్కడండి? ఆయన మీతో కూడా నివసించును. జాగ్రత్తగా వినాలి. ఇందాకేమో రక్షింపబడినప్పుడు లోపల ముద్రేశాడు, లోపల ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎప్పుడు ఎక్కడుంటాడు? మీతో కూడా నివసించును. అంటే మన ఇంట్లో మనతో మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడండి. అనుమానం ఉందా అండి? అంటే మనం సింగిల్ విండో పథకం కాదు, మనం సింగిల్ వాళ్ళం కాదు, డబల్ మనం కదా. మనము నమ్మిన దేవుడు మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మీతో కూడా నివసించును. తర్వాత చదవండి, అక్కడే ఆయన మీతో నివసించును, మీలో ఉండును. ఆయన మీలో ఉండును. ఎంత పకడ్బందీ వ్యవహారం అండి. మీతో నివసించును, తర్వాత మీలో. ఇప్పుడు నేను అడగాలి, మరి రక్షింపబడిన వారే ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు కదా, రక్షింపబడిన మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? ఏంటో ఉన్నాడా లేదా ఒకసారి చూసుకోండి. ఏమోనండి మీరు అంటుంటే అనుమానం వస్తుంది, కానీ ఆయన మనలో ఎందుకుంటాడండి అంటారా? ఏ విశ్వాసులండి మనం? ఎందుకు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు పెంతెకోస్తు దినానంటే ఎల్లప్పుడూ మనతో ఉండడానికి, మనతో నివసించడానికి. తర్వాత ఏమన్నాడండి? తర్వాత మీలో
ఉండును. మనలో ఉండడానికి, మనలో ఉన్నాడా లేదా? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో దేవుని ఆత్మ మీలో ఉన్నాడనియు మీరు ఎరుగరా. మనకి ఎరగం ఇది, ఎరుగరా అని పౌలు అన్నాడు. లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. అంటే దేవుడు కలిగిన జనం, రక్షింపబడిన వారు. అంటే మరి పరిశుద్ధాత్ముడు ఉంటే ఆయన కోసం మళ్ళా కనిపెట్టాలంటారేంటి? ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. లోపల పరిశుద్ధాత్ముడు ఉంటే బయట మనం మ్యూజిక్కులు కొట్టి ఏమిటయా ఏమిటి హడావుడి అంటే ఆత్మను పొందాలి, ఆత్మను పొందాలి, ఆత్మ దిగి రావాలి అంటే లోపల ఉన్నవాడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. మరి దౌర్భాగ్యులారా, నేను మీలోనే ఉంటే నన్ను వదిలిపెట్టి మ్యూజిక్కులు కొడతా ఎక్కడో ఉన్నానని పిలుస్తారేమిటా లోపల ఉన్నవాడిని చూడకుండా అని ఆయన దుఃఖపడతాడు, బాధపడతాడు. అందుకే బైబిల్ జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. ఈ భ్రమపరచు మాటలు వాటితో కాదు. సరే, 2-3 మాటలు చెప్పి ముందుకు వెళతాను. అసలు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడని తెలుసుకున్నాం కదా. ఆయన వచ్చి మనకి ఏం చేస్తాడు? యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనము. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుదురు. ఈ సంగతి సంభవించునప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఆత్మను కూర్చొని లేదండి 28వ వచనం అండి, అదేనా చదివిందండి? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును. పరిశుద్ధాత్మ చేసే పని ఏంటండి? సమస్తమును మీకు బోధిస్తాడు. చాలా మాటలు ఉన్నాయి, ఇంకొకటి చెప్పి ముందుకు వెళతాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడండి? ఇందాకేమో బోధిస్తాడు సమస్తము, ఇప్పుడు సర్వసత్యములోనికి మిమ్మును నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు చేసే పనులు ఇవి. ఎప్పుడొచ్చాడు పరిశుద్ధాత్ముడు? ఇప్పుడు 2వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 1వ వచనం చదవండి. పెంతెకోస్తను పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండురి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు వ్యాపించాను. నేను మనవి చేస్తున్నాను, బైబిల్ మనం చదివేటప్పుడు చాలా అర్థసహితముగా పరిశీలనాత్మకముగా చదువుకోవాలి. ఎందుకంటే ఈ భాగాన్ని సరిగా చదవటం అర్థం చేసుకోకపోతే ఈ రోజుల్లో అంతా గలిబిలి. ఒక బోధకుడు మాట్లాడుతున్నాడు, గతంలో కూడా మీకు చెప్పాను, శామియానాలు వేస్తున్నాయి, కుర్చీలు వేస్తున్నాయి. ఈ బోధకుడు మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు రప్పిస్తున్నాను, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు,
పరిశుద్ధాత్ముడు గాలిలో వస్తున్నాడు. అది వచ్చేసాడు. శామియానాలు పడిపోతున్నాయి, కుర్చీలు ఎగిరిపోతున్నాయి అని కేకలేస్తున్నాడు. చూపెడుతుంటాడు సీన్ కూడా. గాలి కొడుతుంది తీవ్రంగా, కర్రలు పడుతుంది. ఏ శామియాలైనా గాలి కొడితే కర్రలు పడితే మనం ప్రతి కోటంలో పడతాం చూస్తున్నాం. గాలి ఎక్కువ కొడితే ప్లాస్టిక్ కుర్చీలు ఎగిరిపోక ఆడేమో నిలబడతాయా? పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు, శామియానాలు పడిపోయి అదిగో గాలి అదిగో అంటున్నాడు. మీరు ఇప్పుడు ఏనండి ఎట్లొచ్చాడు అసలు మొదట పరిశుద్ధాత్ముడు? నేను చదువుతున్నాను చూడండి, 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. గాలి శబ్దమా? గాలి వంటి ఒక ధ్వని అంటే బలమైన గాలి వీస్తే ఎలాంటి ధ్వని వస్తుందో దానిని పోలింది అన్నాడు. అంతేగాని ఇది పట్టుకొని అదిగో గాలి వచ్చేసింది కుర్చీలు పడ్డాయి అంటే వీళ్ళతో చెప్పలపోడు అనాలా, ఏమనాలండి? సరే, 2వ మాట కూడా చదవండి. ఆకాశము నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు వ్యాపించెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద ఉరాలగా. ఇది కూడా తీసుకొని బాగు చేస్తున్నారు. అగ్ని దిగిందంట. పరిశుద్ధాత్మ అగ్ని ఒక్కొక్కడి మీద దిగిందంట. పెంతెకొస్తు రోజు అగ్ని దిగిందా? ఏముంది అక్కడ వాక్యం చెప్పండి మీరు. మరలా చదవండి. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద ఉరాలగా. అగ్ని వాలుద్దా? అగ్ని తగలబెట్టుద్దా? ఇక్కడ అగ్ని వాలిందని లేదు. అగ్ని జ్వాలల వంటి పోలిక చెబుతున్నాడండి. పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చింది, ఇప్పుడు కూడా అగ్ని దిగిరా అంటున్నాడు ఒక్కొక్కడు. ఏం అగ్ని దిగటం అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందో తెలుగు భాష అర్థం కావట్లేదు ఇవాళ బోధకులకి. వంటి వలే అన్నాడు అంటే మోడల్ చెబుతున్నాడు, అది మనం వినాలి. సరే, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఏం చేశాడు? 4వ వచనం చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. ఇది పట్టుకుంటారండి. పరిశుద్ధాత్ముడు వస్తే అందరూ అన్య భాషలు మాట్లాడాలి అంటారు. మాట్లాడుతున్నారు కొంతమంది, మీరు వింటున్నారు లేదు? టీవీలో మాట్లాడుతున్నారు, సభల్లో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతుంటే మీకు కావాలంటే కోట పోయిన తర్వాత మన సోదరుడు జెసిల్ని అడగండి, వినిపిస్తాడు మీకు. నేను చెప్పేది కాదు, అసలు ఏ బోధకులు ఏమన్నారో ప్రాక్టికల్గా వినిపిస్తాడు ఆ భాషలు ఏంటో. సరే, ఇప్పుడు నేను ప్రారంభిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు వారి మీద వాలినప్పుడు పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు ఏ భాషలతో మాట్లాడారు? అన్య భాషలతో మాట్లాడారంటే వారిది కాని భాషలు మాట్లాడారు. అన్య భాష అంటే అది పరాయి భాష. ఇప్పుడు నేను మీకు చెప్పాలి, వాళ్ళు అర్థమయ్యే భాష మాట్లాడారో అర్థం కాని భాష మాట్లాడారో ఇది అవసరం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడనేది ఇప్పుడు చూడండి. వారు మాట్లాడుతున్నారు. 5వ వచనం నుండి చదవండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ఉన్నారు అని మనం చదువుతున్నాం. వారందరూ కూడా ఈ పెంతెకోస్తు అనే పండుగకు పలు ప్రాంతముల నుండి చేరి వచ్చారు. యెరూషలేములో పండుగ జరుగుతుంది గనుక పండుగకు వచ్చినప్పుడు ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడిన అపోస్తులు ఏం మాట్లాడారు?
6వ వచనం చదవండి. ఈ శబ్దము కలుగగా ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి జనులు గుంపులుగా కూడి వచ్చి, ప్రతి మనుష్యుడు వినండి, పదమేనండి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో తన స్వభాషతో మాటలాడుట విని కలవరపడిరి. ఏమండి, పరిశుద్ధాత్ముడు ఏ భాషనిచ్చాడు? ఆ పండుగకు వచ్చిన వాళ్ళు చెబుతున్నారండి, ప్రతివాడు ఏమంటున్నారు? దేవుడ్రా మన భాషలో మాట్లాడుతున్నారేంటి వీళ్ళు? పైగా ఎంతమంది వచ్చారు తెలుసా? ఇంచుమించు 15 దేశాల ప్రజలు వచ్చారు అక్కడికి, మీరు లెక్కేసుకున్న తర్వాత. మరి అన్ని రకాల భాషలు వీళ్ళు ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. అసలు అపోస్తులకి వాళ్ళ భాష తప్పితే మిగతా భాషలేమి రావాడు. కానీ ఎవరిచ్చారు ఇది? పరిశుద్ధాత్మ దేవుడు అన్య భాషలో మాట్లాడే ఆ వరాన్ని ఆ దినాన్ని ఇచ్చాడు. ఆ భాషలు ఏమిటంటే ఎదుట చేరి వచ్చిన వారి యొక్క భాషలోనే మీరు మాట్లాడుతున్నారు. ఇంచుమించు 15 దేశాల వాళ్ళుంటే, 15 రకాల భాషల వారు ఉంటే, వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి ఎట్లా పడుతుంది? ఇదేవిడ్రా మన భాషనే వీళ్ళు మాట్లాడుతున్నారు అని కలవరపడ్డారు అని 6వ వచనం చెబుతుంది. 7వ వచనం చదవండి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ ఆశ్చర్యమైంది. మాట్లాడే వీరందరూ గలలైన కాదా? ప్రతివాడు మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనం వినుచున్నామే, ఇది ఏమి అన్నాడు. మళ్ళా చెబుతున్నారండి వాళ్ళు. ఏమన్నారు? వీళ్ళు అసలు గలలేయులు కారా? గలలేవారేంట్రా? మనము పుట్టి పెరిగిన మన దేశపు భాషలోనే వారు మాట్లాడుతున్నారు, ఇది ఏమి అన్నారు. అంతేనా అండి? 11వ వచనం చదవండి. క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఏ భాష మాట్లాడారండి? అపోస్తలులు మాట్లాడిన భాష వాళ్ళకి అర్థమైందా లేదా? ఏ దేశపోడు అక్కడుంటే ఆ వాడి భాషే వినపడుతుంది. ఆశ్చర్యంగా ఉందా లేదండి? మరి ఇప్పుడు మాట్లాడే భాషలండి, మాట్లాడే భాషలో నేను చెప్పకూడదు, చెప్తే ఏమనుకుంటారంటే ఈ నగతాలు చేస్తాడండి, వీళ్ళు ఆత్మ లేని వాళ్ళండి, ఇట్లానే మాట్లాడతారంటారు. ఇప్పుడు నేను అంటున్నాను, ఆత్మ ఏం చేసింది? ఏ భాష చెప్పింది ఇప్పుడు వాళ్ళ చేత? ఎదుట వారి భాషే పరిశుద్ధాత్ముడు వీరి ద్వారా మాట్లాడించారు. దీని గురించి ఇంకా వివరాలు కావాలంటే మనం ముందుకు వెళ్ళే కొలది ఏ భాషలో ఎలా మాట్లాడారో సంపూర్తి అయిన సందేశాన్ని మనం వినవచ్చు. కానీ పెంతెకోస్తు అనుభవం ఏంటంటే, మొదటిగా పెంతెకోస్తు అంటే 50వ రోజు. పెంతెకోస్తు అనేది వారముల పండుగలో ఒకటి. పెంతెకోస్తు ఆదివారము వచ్చింది. పెంతెకోస్తు ఆదివారమునే పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు దినాన దిగి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తరువాత అపోస్తులకు వాక్శక్తిని అనుగ్రహించాడు. ఎదుట వారి భాషలలో దేవుని వాక్యాన్ని బోధించడానికి ఇచ్చాడు. ఈ వారానికి ఈ పెంతెకోస్తు అనుభవాలను ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా,
అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు అనుభవాన్ని మాకు సూచించారు. పెంతెకోస్తు అనేది వారముల పండుగని, పెంతెకోస్తు అంటే 50వ దినమని, అది ఆదివారము పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన దినమని మీ వాక్యములో మీరు చూపించి మాట్లాడినందుకై స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వాక్శక్తి ద్వారా ఎదుటివారి భాషలో మీ దాసులు స్వార్థ ప్రకటించడానికి మీరు శక్తినిచ్చినందుకై స్తోత్రాలు. భాషల వర్మ యొక్క వివరణ కూడా ప్రారంభంలోనే మీరు మాకు తెలియపరుస్తున్నందుకై స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. మీరు పంపిన పరిశుద్ధాత్ముడు మాతోనే ఎల్లప్పుడూ ఉండడానికి, మాతో నివసించడానికి, మాలో నివాసం చేయడానికి, మాకు సమస్తమును బోధించడానికి, మమ్మను సర్వసత్యములోనికి నడిపించడానికి మీరు మాలో ఉంచినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటల ద్వారా మేము ఆదరింపబడుతున్నాం. వాక్య విన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. వాక్యానికి లోబడే కృపను దయచేయండి. అర్థం చేసుకునే కృపను మీ నామములో ఆత్మ ద్వారా దయచేయండి. చాలామంది మీ ప్రజలు మీ సన్నిధిలో ఉన్నారు. ఎవరెవరు ఏ అవసరతలు కలిగి ఉన్నారు, ఏ బాధలలో ఉన్నారు, ఎలాంటి వ్యాధులలో ఇబ్బంది పడుతున్నారు, ఎలాంటి సమస్యలలో నలిగిపోతున్నారు, వివాహాలు కాక, సంతానము లేక, గర్భవతులుగా ఉండి, అలాగే చంటిబిడ్డ తల్లులుగా ఉంటూ, ఇంకేయో ఉద్యోగ సంబంధమైన కోరికలు కోరుకుంటూ అవి కాక ఇబ్బంది పడుతున్న మీ బిడ్డలు ఉన్నారు. మీరు అందరినీ చూస్తున్నారు. అందరికి చాలిన దేవుడవు గనుక ప్రతి ఒక్కరి సమస్యను మీ నామములో మీరు తీర్చండి. తిరిగి మీ ప్రజలు తమ గృహాలకు వెళ్ళబోతున్నారు. మార్గములో తోడుగా ఉండి క్షేమంగా గృహాలకు చేర్చి మీ చిత్తమై మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒకసారి ఎలాగున మీ సన్నిధిలో చేరి ఆనందించే భాగ్యాన్ని మా అందరికి దయచేయుదురు కాకని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అనంతమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకందరికీ సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రియులారా, ప్రకటన గమనించండి.